జగన్ తన మేనిఫెస్టో విడుదల చేసిన రోజున ఆ రెండో రోజున పత్రికల్లో వచ్చిన వార్తలను చూపెట్టి నేను ఆ రోజున అడిగా, చూడండి మీరు రేపు 1వ తారీఖుకి వీళ్ళ మేనిఫెస్టో 30 రిలీజ్ చేస్తారంటున్నారు కదా, 1వ తారీఖుకి ఏమవుతుందో చూడండి అని. ఇప్పుడు దానికి సజీవ సాక్ష్యం చూడండి. 2 పేజీలు, పూర్తి పేజీలు. ఆంధ్రప్రదేశ్ స్వర్గం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎలాంటి అప్పుల బాధ ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఏ అప్పులు తీసుకోకుండానే అద్భుతాలు చేసేస్తుంది. ఇవేనమాట. ఇప్పుడు చూస్తే అసలు విశాల హిత దృక్పథంతో సంక్షేమ పథకాలు అద్భుతంగా తీసుకురాబోతున్నారు. టోటల్ మేనిఫెస్టో మొత్తం డీటెయిల్డ్గా పెట్టుకొచ్చారు. అభివృద్ధి సంక్షేమం సమతూకంతో అద్భుతంగా ఉందంటూ పెట్టుకొచ్చారు. టోటల్ 1.5 పేజీ అద్భుతమైన మేనిఫెస్టో. అసలు ప్రజలందరూ సుఖ సంతోషాలతోనే ఉంటారు. స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది అన్నాడు. ఇది కరెక్టా కాదా అంటే తెలుగుదేశం వాళ్ళకి కరెక్టు, వైసీపీ వాళ్ళకి వ్యతిరేకం. బట్ యాజ్ ఏ న్యూట్రల్గా ఇది రాయాలి, వైసీపీది కూడా అట్లాగే రాయాలి. హెడ్డింగ్లు మనం పెట్టేటప్పుడు సంయమనం ఉండాలి. వాళ్ళు చెప్తున్నారన్న రూట్లో ఉండాలి. అంతేగాని మనమే అక్కడేమో రాక్షసత్వం అయిపోతుంది, రాష్ట్రం అన్యాయం అయిపోతుందని, ఇక్కడేం విశాలహితం సంక్షేమ పదం అంటే వీళ్ళు చేస్తే అద్భుతం జరుగుతుంది, అది చేస్తే అనర్థం జరుగుతుందని ఇన్నేళ్ల నుంచి చేసుకొచ్చినటువంటిదే మరొకసారి స్పష్టమైంది. నా అంచనాలు దాటిపోవట్లేదు ఈ పత్రికలో.